ఏలూరు జిల్లా చింతలపూడి, లింగపాలెం, టి నరసాపురం మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం ఈదురుగాలులతో భారీగా వర్షం కురిసింది. ఎండలు మండుతున్న సమయంలో భారీ వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఇటు విజయవాడలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా వేసవి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులకి వర్షం కొంత ఉపశమనం అయితే కలిగించింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. స్క్రీన్పై చూస్తున్నాం 4 బాక్సుల్లో కూడా ఏలూరు, విజయవాడ, కాకినాడ జిల్లాలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కాకినాడతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా కూడా 337.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వేసవి తాపంతో అల్లాడిపోయిన ప్రజలు ఈ వర్షం కురవడంతో కాస్త సేద తీరారు. అదేవిధంగా కృష్ణా జిల్లా పెనమలూరులో కూడా భారీ వర్షం. ఈదురుగాలులకు చెట్టు ఆటోపై విరిగిపోయిన దృశ్యాలు చూస్తున్నాం మనం. ఆటో నుజ్జు అయిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. విద్యుత్ తీగలు తెగిపట్టడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.